బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఎస్సీపీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఐలాపూర్ గ్రామానికి సంబంధించి పలు పర్మిషన్లపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ దాడులు చేస్తున్నారు. సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ్, ప్రధానంగా ఈరోజు ఏసీపీ దాడులు అమీన్పూర్ మున్సిపల్ కొనసాగుతున్నాయి. అమీన్పూర్లో మున్సిపల్లో ఉన్నటువంటి సమయానికి వచ్చినటువంటి ఆ సిబ్బంది అంతా కూడా రూమ్ లో ఉండడం జరిగింది. వాళ్ళంతా కూడా ఏసీపీ అధికారులు అంతా కూడా ఒకేసారి మున్సిపల్ కార్యాలయం పైన ఏకదాటిలో దాడి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏసీబీ అధికారుల దాడిలో ప్రధానంగా వాళ్ళు చూస్తున్నది ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇంతవరకు అమీన్పూర్ సంబంధించినటువంటి అమీన్పూర్ మున్సిపల్లో కొత్తగా కలిసినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఐలాపూర్ సంబంధించినటువంటి విషయంలో అవకతవకైనటువంటి కొన్ని కంప్లైంట్, అంటే కొంతమంది ఇచ్చినటువంటి కంప్లైంట్ వల్ల ఈ అధికారులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఐలాపూర్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పర్మిషన్స్ రావడము, దాని మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చాలా మొత్తం డబ్బులు మారాయి, కూడా అర్హత లేకుండానే ఎలిజిబుల్ అంటే పర్మిషన్స్ ఇవ్వడానికి అనుకూలమైన లేకుండానే పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పర్మిషన్స్ రికార్డులను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్స్ ఇచ్చారో ఆ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినటువంటి పర్మిషన్లో ఎలాంటి అవకతవకలు జరిగినాయి, డబ్బు మార్పిడి జరిగిందా, ఏమైనా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఉన్నాయా అనేటువంటి అంశాలపైన కూడా వాళ్ళు రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి రికార్డు పరిశీలన అనేది సాయంత్రం వరకు కొనసాగుతూ ఉంది. దాంట్లో ఏదైనా విషయాలున్నా కానీ సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఐలాపూర్ కారణమే కాకుండా మిగతా చుట్టుపక్కల కొత్తగా మున్సిపల్ కలిసినటువంటి గ్రామాల పైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టినట్టు మనకు తెలుస్తోంది. లక్ష్మి, అయితే మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అధికారులు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఎవరన్నా భారీ అవినీతి చేప దొరికే అవకాశం ఏమైనా కనబడుతుందో సాయంత్రం లోపు? అంటే లక్ష్మణ్, ప్రధానంగా వాళ్ళు ఐలాపూర్లో సంబంధించినటువంటి పర్మిషన్స్ పైన కొంత రగడ జరిగిన పరిస్థితి మనం గతంలో చూసాము. అదేవిధంగా చూస్తే కనుక ఏదైతే ఐలాపూర్ సంబంధించిన తాండాలో అనేకమైనటువంటి అక్రమంగా పర్మిషన్ పొందిన నేపథ్యంలో ఆ అక్రమాలు ఏ విధంగా జరిగాయనే విషయంపైన వాళ్ళు దర్యాప్తు కొనసాగిస్తూ తనిఖీలు చేస్తున్నారు. రికార్డులను పూర్తిగా పరిశీలించే మీదట వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా అధికారుల యొక్క జోక్యం ఏ స్థాయిలో ఉంది, దానికి సంబంధించినటువంటి డబ్బుల యొక్క మార్పిడి జరిగిందా, లేకపోతే డబ్బులు అవినీతికి పాల్పడ్డారా అనేటువంటి విషయాలపైన కూడా వాళ్ళు ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి అవకతవకలు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల వచ్చినటువంటి నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. థ్యాంక్ యూ యాదగిరి.